సోదరీ సోదరులారా, బావున్నారా? క్రీస్తునందున్న వారికి క్షేమము, భద్రత. అయితే ఒక మాట, సైతాను లోకాధికారి, వాడు రాజు. ఈ సైతాను యేసుకు విరోధి. సైతాను అధికారం అట్టే కాలం సాగదు. ఒకానొక రోజు యేసు త్వరలో వస్తాడు. ఆయనే పరిపాలిస్తాడు. ప్రతి మోకాలు ఆయన నామమున వంగుతుంది. ప్రతి నాలుక ఆయనే ప్రభువని చెబుతుంది. తండ్రి అయిన దేవునికి నిత్య మహిమ. యేసు నామము ప్రశస్త నామం. పరలోకంలో ఆయన మహిమ దేదీప్యమానమైనది. పరలోకమంతటిలో యేసే కేంద్రాకర్షణ. దేవదూతలందరూ ఆయన పరిచారకులు. దూతలు ఆయన మహిమను గానం చేస్తారు. మన కోసం ఆయన తన మహిమనంతా విడిచిపెట్టాడు. ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి ఎంతో శ్రమపడి శిలువ మీద మరణించాడు. తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. మరణపర్యంతము తండ్రికి విధేయుడయ్యాడు. మన కోసం దాసుని స్వరూపము ధరించాడు. ఆయన ఇదంతా నీ కోసము, నా కోసము చేశాడు. యేసు నామం రక్షించే నామం. ఆయన నామమందు విశ్వాసముంచిన వారే దేవుని పిల్లలు. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరే నామమున రక్షణ కలగదు. యేసు నామమున ప్రార్థించేవాడే రక్షించబడతాడు. రక్షించే నామం యేసు నామం. ఎవరి పేరు చెబితే రక్షణ కలుగుతుంది? యేసు నామమే మోక్ష ప్రాప్తికి సాధనం. దేవుని వాక్యం వాంగ్మయ రూపంలో బైబిల్ అయింది. శరీరం దాల్చి యేసావతారమైంది. దేవుని మాట మూర్తి కట్టినవాడు యేసుక్రీస్తు. యేసు దేవుని ఏకైక అవతారం, మానవావతారం. దేవత్వము, మానవత్వము ఈ రెండూ క్రీస్తునందున్న రెండు వ్యక్తిత్వాలు. దేవుడు మానవుడైనా దేవత్వం కోల్పోలేదు. మానవుడై ఉండి దేవుని లక్షణాలను వ్యక్తపరిచాడు. ఆయన మానవత సంపూర్ణమైనది. యేసుకు వ్యాధుల మీద, మరణం మీద కూడా గొప్ప అధికారం ఉంది, శక్తి ఉంది. సమాధిని జయించిన మృత్యుంజయుడు. క్రీస్తు పునరుత్థానం రక్షణ సువార్తలోని కేంద్ర సత్యం. 1 కొరింథీ 15వ అధ్యాయం పునరుత్థాన సత్యానికి సమగ్రమైన వివరణ. విశ్వాసి పునరుత్థానానికి యేసు పునరుత్థానమే ఆధారం. మనకు సశరీర పునరుత్థాన నిరీక్షణ ఉంది. పునరుత్థానమే లేకపోతే మన విశ్వాసం శూన్యం. క్రీస్తు పునరుత్థానమే లేకపోతే క్రీస్తునందు మృతులైన వారు లేవరు. క్రైస్తవ విశ్వాసం ఇహలోక జీవితానికి మాత్రమే పరిమితం కాదు. మన పునరుత్థానానికి క్రీస్తు పునరుత్థానం గ్యారంటీ. క్రీస్తు మృతులలో నుండి లేచిన ప్రథమ ఫలం. ఆయనే ఆది సంభూతుడు. ఆ తరువాతి పంటే మనమంతా. ఈ పంటనంతా దేవుడు సమకూరుస్తాడు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు. యేసు మృతి పొంది తిరిగి లేచినవాడు. యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. తనతో సదాకాలము ఉండడానికి మనల్ని తీసుకువెడతాడు. మనకది గొప్ప శుభప్రద నిరీక్షణ. కొత్త నిబంధన భక్తులు, పాత నిబంధన భక్తులు, శ్రమల కాలంలోని హతసాక్షులు అందరూ క్రీస్తు పునరుత్థాన ప్రయోజనాలను పూర్తిగా అనుభవిస్తారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, సమాధులలో నిద్రించేవారు మేల్కొంటారు. కొందరు నిత్య జీవము పొందటానికి, కొందరు నిందపాలవడానికి, నిత్యముగా హేయులవటానికి మేల్కొంటారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. వారొక గొప్ప సమూహం. క్రీస్తు పునరుత్థానం మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తును ఆవిష్కరించింది. శ్రోతలు, మరో మాట, కొత్త నిబంధన సంఘంలో విశ్వాసులందరూ యాజకులే. వీరు పాపానికి అర్పించే బలి లేదు. అయినా ఈ యాజకులు 3 విధాలైన అర్పణలు తేవలసి ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉన్నారు.
అనగా మనం అర్పించే బలులు ఆధ్యాత్మికమై పరిశుద్ధమైనవి. 1. మన శరీరాలను సజీవయాగముగా ఆయనకు సమర్పించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇది యుక్తమైన సేవ. లోకమర్యాదను అనుసరించకూడదు, రూపాంతరము పొందుతూ ఉండాలి. ఇది స్వార్థత్యాగపూరితమైన అర్పణ, సజీవ బలి. ఇక 2. స్తుతియాగము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా మనం ఎల్లప్పుడూ స్తుతియాగం చేతాము. అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలము అర్పిద్దాము. 3. పరోపకారం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకార ధర్మము చేయ మరచిపోవద్దు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. రండి ప్రార్థన చేసుకుందాము. మా పరలోక తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా శ్రోతలను, వారి కుటుంబములను, వారి సంతానమును ఆశీర్వదించండి. స్థానిక సంఘములను, సంఘ నాయకత్వమును దీవించి బలపరచండి. సంఘము యొక్క దర్శనమును విస్తృతపరచండి. ఆ దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను ఆశీర్వదించండి. కరువు కాటకముల నుండి దేశమును కాపాడండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రోతలు, ఈరోజు మన పాఠం ఆదికాండం 47వ అధ్యాయం 3-12వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఈరోజు పాఠంలో మనం యోసేపు జీవితంలో మరో గొప్ప సంఘటన పరిశీలించబోతున్నాము. యోసేపు తన తండ్రిని, సహోదరులను ఫరో రాజుకు పరిచయం చేస్తున్నాడు. వారిప్పుడు గోషేను ప్రాంతంలో ఉన్నారు. యోసేపు వ్యవహార దక్షత ఇందులో కనపడుతోంది. ప్రస్తుతానికి గోషెనులో ఉన్నారు అంటే ఫరో సరే అక్కడే ఉండనియ్యి అంటాడని యోసేపునకు తెలుసు. ఫరో యోసేపు సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటి అని అడిగాడు. వారన్నారు, అయ్యా, మీ దాసులమైన మేము, మా పూర్వీకులము, తాత ముత్తాతలము గొర్రెల కాపరులం. ఫరో రాజా, కనాను దేశమందు కరువు భారంగా ఉన్నది. మీ దాసులమైన మాకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలము ఉండిపోదామని వచ్చాము. కాబట్టి గోషెను ప్రదేశంలో తమ దాసులమైన మేము మీ సెలవైతే నివసిస్తాము. ఫరో అన్నాడు, యోసేపు, నీ సహోదరులు నీ వద్దకే వచ్చారు గదా. ఈజిప్టు దేశమంతా నీ ఎదటే ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని, నీ సహోదరులను ఉండమని చెప్పు. గోషెను ప్రాంతంలో వారు ఉండవచ్చు. వారిలో ప్రజ్ఞాపాటవం గలవారు ఎవరైనా ఉంటే మా మందల మీద వారిని అధిపతులనుగా నియమించు. యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తెచ్చి ఫరో సమక్షమందు అతణ్ణి ఉంచాడు. అప్పుడు యాకోబు ఫరోను దీవించాడు. ఫరో అడిగాడు, యాకోబు, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని? యాకోబు ఫరో రాజు ప్రశ్నకు జవాబుగా అన్నాడు, రాజా, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. నేను జీవించిన సంవత్సరాలు కొంచెము. అవి దుఃఖసహితమైనవి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు. ఈ మాట అని యాకోబు ఫరోను దీవించి అతని ఎదటి నుండి వెళ్ళిపోయాడు. ఫరో ఆజ్ఞ మేరకు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఈజిప్టు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామసేసు అనే మంచి ప్రదేశమందు వారికి స్వాస్థ్యమిచ్చాడు. కాపరులు అంటే సమాజంలో అసలు గుర్తింపే లేదు. వారు మామూలు మనుషులు, మోటు మనుషులు. ఈ అభిప్రాయం అందరికీ ఉంది. ఈజిప్టులో అయితే కాపరి అన్నా, కాపరి వృత్తి అన్నా ఎవరికీ లక్ష్యం లేదు. ఈజిప్టు వారు చేయడానికి ఇష్టపడని పని ఇశ్రాయేలు ప్రజలు చేపట్టారు. అందుచేత ఎవరూ పట్టించుకోలేదు. తమ పని తాము చేసుకుంటున్నారు. పైగా ఫరో తన మందలను కూడా వీరినే కాయమంటున్నాడు. యాకోబు ఫరో రాజు ఎదుట నిలిచినప్పుడు యాకోబు ఒక యాజకునిగా హుందాగా నిలిచాడు.
ఇతడు వెనుకటి యాకోబు కాడు. ఆధ్యాత్మిక పరిపక్వత గలవాడై నిలిచి అధికారపూర్వకంగా చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడంటే అతడు జ్యేష్ఠత్వాన్ని అసలిప్పుడే ప్రయోగిస్తున్నాడు. దానికి తగ్గ ఆధ్యాత్మిక ధైర్యం, పరిపక్వత ఇప్పుడే ప్రాప్తించాయి. ఇప్పుడితడు నిజంగా ఇశ్రాయేలు, దేవుని ప్రతినిధి. ఫరో రాజు ఈజిప్టుకు పరిపాలకుడు, అయితే సర్వభూమికి రాజైన దేవునికి యాకోబు ప్రతినిధి. యాజకుడు చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. నీ వయస్సెంత అని అడిగితే యాకోబు ఎలాంటి జవాబిచ్చాడో చూచారా? మునుపటి యాకోబైతే మరోలా మాట్లాడి ఉండేవాడు. నాకు 130 ఏండ్ల వయస్సు, నా చిన్నప్పుడే నా తెలివితేటలు ప్రత్యేకమైనవి, ఏశావును గెలిచాను, లాబానంతటి మోసగాణ్ణి గెలిచాను, నేనెంత గొప్పవాడినో చూడండి, నాకు ముత్యాల్లాంటి కొడుకులు 12 అంటూ గొప్పలు చెప్పుకునేవాడు. ఇప్పుడు ఎంతో నిజాయితీగా, నిగర్వంగా మాట్లాడుతున్నాడు. అతనిలో ఎంతో మార్పు, ప్రవర్తనలో పరివర్తన తేటగా కనపడుతున్నాయి. యాకోబు ఫరో ఎదుట చెప్పిన సాక్ష్యాన్ని ఒక్కసారి పరిశీలించండి. యాకోబు ఈజిప్టుకు వచ్చినప్పుడు అతనికి 130 ఏండ్ల వయస్సు. 147వ ఏట చనిపోయాడు. ఈజిప్టులో 17 సంవత్సరాలున్నాడు. తన జీవితంలో చివరి దశాబ్దమిది. ఇహలోకయాత్ర చివరి మజిలీ. తన గారాబు కొడుకును చూచిన ఉత్సాహంతో మరో 17 సంవత్సరాలు బతికాడు. ఇప్పుడు ఫరో రాజు ఎదుట నిలిచి ఏమంటున్నాడు? అయ్యా, నా బతుకులో నేను అతిశయించాల్సింది ఏదీ లేదు. నా జీవితమంతా కష్టాలే, కడగండ్లే. నా తండ్రి తాతలతో పోల్చుకుంటే నేను అల్పుణ్ణి అంటూ తనను తాను ఎంతో తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. నా పూర్వీకులు యాత్ర చేసినప్పుడు వారు జీవించినన్ని సంవత్సరాలు ఆ విధంగా నేను జీవించలేకపోయాను అని ఒప్పుకున్నాడు. చూడండి, ఈ యాకోబు ఎంత మారిపోయాడో. తాను దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. తానేమీ చెయ్యలేకపోయానే అనే అసంతృప్తి అతని మాటల్లో ధ్వనిస్తున్నది. ఫరో ఎదట అతడెంతో నిగర్విగా, ఆధ్యాత్మిక పరిపక్వత గల మనిషిగా, ఒక దైవజనుడుగా నిలిచినవాడై చేతులెత్తి ఆశీర్వదించాడు. దేవుని కృపచేత రక్షించబడిన ఒక పాపిగా తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాము. బడాయిలు చెప్పుకునేవారు, అతిశయోక్తులతో మాట్లాడేవారు క్రైస్తవులలో అనేకులు కనపడుతున్నారు. నిజం చెప్పాలంటే భక్తులు అనబడే వారందరూ అతిశయించడానికి ఏమీ లేదు. దేవుని కృపచేతనే వారి స్థితికి రాగలిగారని గుర్తుంచుకోవాలి. తమ మంచితనానికి కారకుడు, కర్త అయిన యేసు ప్రభువుకు మహిమ చేకూరేటట్లు చూడాలి. యాకోబు తన పూర్వీకులను, తండ్రిని, తాతను ఘనపరుస్తున్నాడు. కొందరు యువకులు తమ తండ్రులు, తాతల కంటే తామెంతో జ్ఞానులు అన్నట్లు విర్రవీగుతారు. అది కేవలం అవివేకమని మనవి చేస్తున్నాము. యాకోబు తన తండ్రిని, తాత అయిన అబ్రహామును, వారి యాత్రను, వారి విశ్వాసాన్ని ఎంతో ప్రశంసిస్తున్నాడు. వారితో పోల్చుకుంటే నేను ఏపాటివాడను అంటున్నాడు. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఈజిప్టు దేశములో నివసింపచేసి ఆ దేశమందలి రామసేసు అనే ప్రాంతమందు వారికి భూమి ఇప్పించి దానికి పట్టా మంజూరు చేశాడు. అది వారికి సమస్త హక్కుభుక్తములతో ఇయ్యబడిన స్వాస్థ్యం. యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించాడు. రామసేసు అంటే గోషేను ప్రాంతమే. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటా ఆహారము లేదు. కరువు వలన ఈజిప్టు దేశం, కనాను దేశం ఎంతో క్షీణించాయి. సోదరీ సోదరులారా, ఇక్కడ కొంచెము సేపు ఆగి ఈ తండ్రి కొడుకులను, యాకోబు యోసేపులను కొంచెం పరిశీలిద్దాము. తండ్రి కొడుకుల మధ్య ఎంతో వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది గదూ. బైబిలులో ఎందరో మహావ్యక్తులున్నారు.
వీరు దివ్య పురుషులు. చిన్నతనంలోనే దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు. సమూయేలు 6 ఏండ్ల బాలుడై ఉండగా దేవుని పిలుపు వచ్చింది. మోషే కూడా అంతే. అతడు చిన్నారి శిశువై ఉండగానే దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు బాలుడై గొర్రెలు కాచుకుంటూ ఉండగా దేవుడు పిలిచాడు. దానియేలుకు 12 ఏండ్ల వయస్సున్నప్పుడే దేవుడు అతణ్ణి ప్రత్యేకించుకున్నాడు. యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. అవును, ఆయనే మొదట మనలను ప్రేమిస్తే మనం ప్రేమించగలుగుతాము. మనం పుట్టకమునుపే మన జీవితంలోని ప్రతి ఘడియను దేవుడు ముందుగా నిర్ణయించాడు. నిన్ను నన్ను తల్లి గర్భమందు నిర్మించినవాడు ఆయనే. 139వ కీర్తన చదివితే మీకు దేవుని భవిష్య జ్ఞానం ఎంత గంభీరమో బోధపడుతుంది. ఇప్పుడు చూడండి, యాకోబు, యోసేపు వీరిద్దరూ తండ్రి కొడుకులు. వీరిని బాల్యదశలోనే దేవుడు చేయి చాచి పట్టుకున్నాడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరిలో కొన్ని సామాన్య లక్షణాలు మనకు కనిపిస్తాయి. వీరిద్దరూ తమ తల్లిదండ్రులకు గారాబు కొడుకులు. వీరి తల్లిదండ్రులు తమ బలహీనతలను బట్టి ఎన్నో పొరపాట్లు చేశారు. కుటుంబంలో సోదరుల మధ్య అసూయ, పోటీ మనస్తత్వం కలహాలకు దారితీశాయి. అయితే యాకోబు దేవునికి ఒక పట్టాన లోబడలేదు, కాని యోసేపు లోబడ్డాడు. యాకోబు తన స్వంత చిత్తాన్ని అనుసరించి జీవించాడు, గాని యోసేపు దేవుణ్ణి వెంబడిస్తూ విశ్వసిస్తూ ముందంజ వేశాడు. సోదరీ సోదరులారా, గమనించండి, ఈ ఇద్దరూ మన జీవితాలకు ఎంతో సన్నిహితులు. మనలో మన స్వంత చిత్తం తలెత్తితే మనలో యాకోబు మనసు ఉంది. దేవునితో పెనుగులాట యాకోబులో ఉన్నట్లే మనలను అడపాదడపా అట్టిట్టు చెయ్యడం మామూలే. ప్రియ శ్రోతలు, మనము దేవుని చిత్తాన్ని, ఆయన నిత్య సంకల్పాన్ని తెలుసుకోవాలనే కోరుతాము. దేవుడు కూడా తన సంకల్పాన్ని మనకు బయలుపరచాలనే కోరతాడు. దేవుని లేఖనాలలో, బైబిలులో మనకు దేవుని చిత్తం ప్రత్యక్షమవుతుంది. క్రీస్తునందు దేవుని ప్రత్యక్షం సంపూర్ణమైనది. సృష్టి పరిశీలనలో కూడా దేవుని స్వభావ లక్షణాల ప్రతిఫలకం మనం చూడగలం. పరిశుద్ధాత్మ మనలో ఉండి దేవుని చిత్తాన్ని మనకు అనుభవైక వేద్యం చేస్తాడు. యాకోబు కోసం దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో మీరు వింటూ వచ్చారు కదా. 100 సంవత్సరాలు యాకోబు దేవునికి ఒక సమస్యగా తయారయ్యాడు. యాకోబులో దేవుడు ఒక క్రియ ఆరంభించాడు. అది ముగిసే వరకు దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మా శ్రోతలు తమ హృదయాలపై ముద్రించుకోవాలి. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. మీకు ఒక రహస్యం విడమరిచి చెప్పగోరుతాము. దేవునికి ఒక కోరిక ఉంది. నిన్ను నన్ను క్రీస్తును పోలిన వారిని చెయ్యాలని దేవుని అభిలాష. క్రీస్తు సౌశీల్యం మనలో ప్రవర్తిల్లాలని దేవుని కోరిక. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడడమే దేవుని చిత్తం. ఈ విషయంలో పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయమై మళ్లీ నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. యాకోబులో దేవుడు తన సౌశీల్యాన్ని ఏర్పరచాలని ఎంతో ప్రయాసపడ్డాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన ప్రకారం ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగాలని వ్రాయబడినవి. ఈ విధంగా మనలను మనం పాత నిబంధనలో అప్పటి వ్యక్తులలో చూసుకోగలుగుతున్నాము. దేవుని చిత్తం ఎలా ఆయా వ్యక్తుల జీవితాలలో నెరవేరిందో చూస్తే ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఏమి చెయ్యనున్నాడో అనే అన్వేషణ మనలో మొదలవుతుంది. మన సౌశీల్యం మీద కొందరు వ్యక్తుల ప్రభావం ఉంటుంది. అంతేకాదు, అనుదినం మనము వినే దేవుని వాక్యం కూడా మన మీద ఎంతో ప్రభావం చూపెడుతుంది.
దేవుడు మనలను తన చిత్తానికి అనుగుణంగా మలచటానికి పరిస్థితులను కూడా వాడుకోగలడు. ప్రియ శ్రోతలు, 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. మనలను పిలిచినవాడు నమ్మకమైనవాడు గనుక అలా చేస్తాడు. వ్యక్తులలోనే కాదు, జనాంగాలలో, జాతులలో కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోగలవాడు. ఆయన సార్వభౌముడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. తానేం చెయ్యబోయేది సూచాయగా తెలియచేస్తూనే ఉంటాడు దేవుడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.